స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వెంకటేశ్వర స్వామి నక్షత్ర భక్తి పారాయణం వింటున్నాము. నక్షత్రాన్ని అనుసరించి స్కాంద పురాణంలోని వెంకటాచల క్షేత్ర మహత్యంలో కొన్ని ఘట్టాలని ప్రముఖంగా తీసుకుని అందులో కథలను మనం సేకరించుకుని చెప్పుకోవడం జరుగుతోంది. ఇది పారాయణ వలన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్క నక్షత్రానుపరంగా ఒక్కొక్క కథ చెప్పడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రం వారు ఈ కథను చదువుకుని మిగిలిన పారాయణాన్నంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఏ కామ్యసిద్ధికై మీరు చేస్తున్నారో ముందుగా ఒక మంచి నక్షత్రం లేదా మీ నక్షత్రం లేదా అశ్విని నక్షత్రం అని మొదలు పెట్టుకుని మీ నక్షత్ర కథను ముందుగా చదువుకుని తరువాత అశ్విని నక్షత్రం కథ చదవాలి. మీ నక్షత్ర కథను ముందుగా చదువుకుని భరణి నక్షత్రం చదవాలి. ఇలా కామ్యసిద్ధికై 27 రోజులు 27 నక్షత్ర కథలు చదవాలి. మీ నక్షత్రం నాడే మరల మీ నక్షత్ర కథ కూడా చదువుకోవాలి. అంటే 2 సార్లు ఒకసారి వస్తుందన్నమాట. ఇలా 27 నక్షత్ర కథలు ఉంటాయి. ప్రతినిత్యం స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోండి. దానితో పాటుగా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకుని మీ కామ్యసిద్ధికై ఈ నక్షత్ర పారాయణ కథలు వినండి, చదవండి. త్వరలో పుస్తక రూపంలో కూడా తయారవుతుంది. తయారైన తర్వాత అందరూ కూడా వెంకటేశ్వర స్వామి కథలని మరింత 10 మందికి చెప్పండి. ఆరుద్ర నక్షత్రము మిథున రాశిలో ఉందండి. మిథున రాశిలోని ఆరుద్ర 4 పాదాలు కూడా మిథున రాశిలోనే ఉండడం జరిగింది. మిథున రాశి 3వ భావము మేషరాశి దగ్గర నుంచి ఇది సకుటుంబ బంధుమిత్ర సపరివార స్థానము. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రాధిపతి రాహువు, ఈయన పాపగ్రహము, వాయుతత్వ ధోరణి కలిగినది. కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా, ఈ రాశిలోని ఈ నక్షత్రం వారందరికీ కూడా మనం ఇక్కడ తీర్థముల గురించి చెప్పబడుతోంది. ఈ తీర్థ స్నానం వలన రాహు యొక్క అనుగ్రహము కలుగుతుంది. రాహు యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా వీరిలో ఉన్న రౌద్రము, కోపము, ఈ మూడీతనము, వాయుతత్వ ధోరణి కూడా పోతాయి. అంతేకాకుండా రాహు వల్ల వచ్చే ఇబ్బందులు కూడా జాతక చక్రంలో అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు బుధుడు వైశ్యగ్రహము, దాంతో పాటుగా ఆయన విష్ణు భక్తుడు. కాబట్టి రాశివారు చాలా అదృష్టవంతులు. చక్కటి కథలు వచ్చాయండి. తీర్థముల గురించి ప్రత్యేకంగా చెప్పబడుతోంది. అన్ని భక్తి శ్రద్ధలతో వినండి. అత్యంత విశేషమైన తీర్థము స్వామి పుష్కరిణితో పాటుగా మరొకటి పాండవ తీర్థము, చక్ర తీర్థము, తుంబుర తీర్థము, కటాహ తీర్థము, రామకృష్ణ తీర్థము, తర్వాత చక్ర తీర్థము. వీటన్నింటితో పాటుగా మనకి అందరికీ తెలుసున్నది కపిల తీర్థము. ఈ కపిల తీర్థం దగ్గర మనకి ఇంకా 17 తీర్థాలు దాని చుట్టుపక్కల ఉన్నాయటండి. ఆ 17 తీర్థాలు, ఈ తీర్థాలు ఇవన్నీ కలిపి 360 తీర్థాలు వెంకటాచలం చుట్టూ, అంటే తిరుమల, తిరుపతి, తిరుపతి కింద భాగాన, తిరుమల పై భాగాన. తిరుపతి తిరుమల 2 ఒకటే, వేరు వేరు కాదు. కాబట్టి అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. తిరుమల తిరుపతి ఒక్కటే. కాబట్టి దిగువ క్షేత్రంలోనూ పై క్షేత్రంలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి తీర్థాల్లో స్నానాలన్నింటినీ చేసి మరియు స్వామి పుష్కరిణి స్నానం ఎవ్వరూ మర్చిపోకుండా చేయడం. ఎన్ని పుష్కర స్నానాలు గంగా నదులకి చేసినా కూడా స్వామి పుష్కరిణి స్నానం చెయ్యని వారికి ఈ గంగా నది స్నానం యొక్క ఫలితం కూడా లభించదు అని స్కాంద పురాణంలో వెంకటాచల క్షేత్ర మహత్యంలో చెప్పబడుతోంది. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం చేయండి. ప్రతినిత్యం కూడా ఏ గంగా స్నానం, ఏ తీర్థంలో స్నానం చేసినా కూడా మీరు తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ కూడా మీకు ఏమనిపిస్తుందిట, గంగలో ములిగినా కూడా స్వామి పుష్కరిణి అని తలుచుకోమనే మనకు అంత చెప్తోంది. అంత గొప్పదైనదండి తిరుమల వెంకటాచల క్షేత్రం. అంత గొప్పదైన క్షేత్రాన్ని మన తెలుగువారి దగ్గరగా ఉండడం మనం ఎంతో అదృష్టంతంగా భావిస్తున్నాము. ముందుగా పాండవ తీర్థం గురించి తెలుసుకుందాం. పాండవులు మరొకసారి వారు వనవాస సమయంలో, ఇది ద్వాపర యుగం నాటి కదా, వనవాస సమయంలో కూడా పాండవులు తిరుమల క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. ఆ తిరుమల క్షేత్రానికి వచ్చిన వైనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులైన ధర్మరాజాదులు మాయాజూదల్లో రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యారు. ఇలా అష్టకష్టాలకు లోనే పరంపరాని వేదనలతో కుములుతున్న పాండవుల దగ్గరికి పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ సమయంలో వారందరూ తమ బాధనంతా వెళ్ళబోసుకుని దుఃఖించారు. శ్రీకృష్ణుడు వారిని ఓదారుస్తూ,
పాపాలను దహించవేసి కష్టాలన్నింటినీ పోగొట్టే వెంకటాచలానికి యాత్ర చెయ్యండి. ఆ దివ్యధామంలో క్షేత్రపాలక తీర్థం అనే పేరుతో ఒక మహిమాన్వితమైన పుణ్యతీర్థం ఉంది. ఆ తీర్థంలో ఒక ఏడాది పాటు మీరందరూ పవిత్ర స్నానాలు చేస్తూ అందున్న వెంకటాచలపతి నియమనిష్టలతో ఉపాసించండి. మీకు మంచి కాలం వస్తుందని ఉపదేశ వాక్యాలు పలికాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించినట్లుగా పాండవులు ద్రౌపదితో కూడా కలిసి ఆనంద నిలయానికి ఈశాన్య మూలలో అతి దగ్గరలో ఉన్న క్షేత్రపాలక తీర్థంలో ఉంటూ 1 సంవత్సర కాలం పాటు శ్రీనివాసుణ్ణి ఆరాధించారు. ఇలా జరుగుతూ ఉండగా ధర్మరాజుకు దివ్యమైన స్వప్నం వచ్చింది. మీ పాపాలన్నీ నశించినాయి, మీ బాధలన్నీ సులభంగా తెలుగుతాయి, మీరు వెంటనే వెళ్ళి యుద్ధం చేయండి, ఆ యుద్ధంలో మీకు తప్పక విజయం లభిస్తుందని మాట వినబడింది. మళ్ళీ మీ రాజ్యం, మీ భోగాలు మీకు యథాక్రమంగా వనగూడుతాయి అని ఎవరో అన్నట్లుగా దివ్యవాక్కులు వినిపించాయి. వారు ఆశ్చర్యంతో ఆనందంతో మళ్ళీ వెంకటాచలపతికి అనేక మారులు నమస్కరించి స్తుతించారు. తిరిగి వెళ్లి యుద్ధంలో శత్రువులను ఓడించి సామ్రాజ్య లక్ష్మిని పొందారు. ఆ తీర్థంలో పాండవులు కొంత కాలం పాటు ఉండి వెంకటాచలపతిని ఉపాసించి సిద్ధిని పొందినందువల్ల ఆ క్షేత్రపాలక తీర్థాన్ని పాండవ తీర్థం అని కూడాను, క్షేత్రపాలక తీర్థాన్ని తదా ప్రభృత్త తీర్థం పాండవంచ విదుర్బుధాహ అని విభుదులు పిలవడం జరుగుతున్నందువల్ల పాండవ తీర్థంగాను, పరమపావన తీర్థరాజ్యమే క్షేత్రపాలక తీర్థంగా అలరారుతూ ఉన్నది. ఇక పాండవ తీర్థ మహత్యం అంటే ఈ శేషాచల పర్వతుల్లో జరాహర తీర్థం, వలిగ్న తీర్థం, కామ రసాయన తీర్థం ఇటువంటి అనేక తీర్థాలు ఉన్నాయి. కానీ కొందరు పుణ్యాత్ములు మహాత్ములకు మాత్రమే ఆ తీర్థాలు దర్శనమిస్తాయి, ఇష్టార్థ సిద్ధిని ప్రసాదిస్తాయి. వెంకటాచల క్షేత్ర గొప్పదనం మహిమ ఇంతింత అని వర్ణించుటకు సాధ్యం కానిది. ఈ పర్వతం మీద ఎన్నెన్నో నిధులు నిక్షిప్తమై ఉన్నాయి. సప్తగిరులుగా ప్రసిద్ధి చెందిన పర్వత సానువులలో అడుగడుగున ప్రతి అణువున అనేక మహిమలు పొంగి పొరలుతూ ఉంటాయి అని చెప్పి సూత మహర్షి సౌనకాదులకు వెంకటాచల క్షేత్ర గొప్పదనాన్ని వివరించారు. ఆపై 10 పాండవులు ద్వాపర యుగంలో యుద్ధానంతరము కూడా వచ్చి స్వామిని సేవించుకున్న విధానం మీకు చెప్తాను, వినండి. కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరము కౌరవులు పాండవుల చేతిలో హతమవుతారు. ధర్మరాజు రాజ్యాభిషేకం చేశారు. శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతోటి ఒకసారి మంతనములాడే సమయంలో ధర్మరాజు తన మనస్సులోని మాటను శ్రీకృష్ణుల వారికి చెప్పాడు. మరణించిన వారి గురించి బాధపడ్డాడు. తనకు మనశ్శాంతి లేదన్నాడు. వారి మరణం నాకు చాలా చింతగా ఉంది. నా బంధువులందరి గురించి నేను ఆలోచిస్తున్నాను. వారిని చంపితేనే గాని వచ్చే ఈ రాజ్యం పాలిస్తుంటే నాకు చాలా మానసిక వ్యధ కూడా ఉన్నది అని కృష్ణులకు ధర్మరాజు విన్నవించుకుంటారు. అప్పుడు ఎంతవారు ధర్మం తప్పినా బంధుజనులను చంపిన పాపం గోహత్య కన్నా ఎక్కువ. గురుపుత్రుని వధించిన నాకు బ్రహ్మహత్యా దోషమే. పరంధామ, నాకు ఈ మానసిక వ్యధ నుండి మార్గం చూపించమని పంచపాండవులందరూ కూడా ధర్మరాజుతో పాటు మిగిలిన 4 అన్నదమ్ములు కూడా పరమాత్మని కోరుకున్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు ద్వాపర యుగం నాటి సంగతి అప్పుడు చెప్తున్నారు. మీరు పాపనాశనంలో వెంకటాచలం వెళ్ళండి, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని సేవించండి, పాపనాశనంలో స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యండి, అన్ని తీర్థాలలోనూ స్నానం చెయ్యండి, స్వామిని ప్రతినిత్యం పూలమాలలతో గంగాజలంతో సేవించండి. మీరు స్థిరచిత్తులు కాగలరు. మీరు స్వామి పుష్కరిణికి తూర్పున తటాక తీరాన పర్ణశాల వేసుకుని అందుండి కొన్నాళ్ల పాటు వెంకటేశ్వర స్వామిని సేవించండి, స్వామిని శరణు వేడండి. ఆ స్వామియే మీకు తరుణోపాయం చెప్తారని శ్రీకృష్ణుడు స్వయంగా పాండవులతో చెప్పారు. పాండవులు శ్రీకృష్ణుడు చెప్పినట్లు తిరుమల వెళ్ళి తీర్థస్నానం ఆచరించారు. అక్కడ పరమాత్మ చెప్పినట్లుగా ఒక పర్ణశాల వేసుకున్నారు, శ్రీ వెంకటేశ్వరుని సేవించుకున్నారు. అందుకే ఆ తీర్థంనకు పాండవ తీర్థము అని పేరు వచ్చింది. తిరుమల కొండపై ఉన్న అనేక తీర్థ స్నానాలు ఆచరించే వెంకటేశుని సేవించారు. ఈ తీర్థంనే మరొక పేరు కూడా గోగర్భ తీర్థము అని ఉంది. ఎందుకు ఈ గోగర్భ తీర్థం అని పాండవులు ఉన్నప్పుడు వచ్చింది అన్న కథ తెలుసుకుందాం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. ఒకసారి ధర్మరాజుకు స్వప్నంలో కురుక్షేత్రం ముగిసిన తర్వాత తిరుమలకు వచ్చి తీర్థస్నానం ఆచరించి గోదానం చేసినట్లుగా స్వప్నం వచ్చిందిట. శ్రీకృష్ణుని ఉపదేశానుసారము
తిరుమల ఎలాగూ వచ్చాము, మీరు ఇక్కడ దానం చెయ్యమన్నారు కాబట్టి 1000 గోవులను దానం ఇవ్వాలని సంకల్పించి దానం పుచ్చుకున్నట్టుకు బ్రాహ్మణులను పిలిపించారు. కానీ దానం పుచ్చుకునేందుకు ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందుకు రాలేదు. అప్పుడు బ్రాహ్మణులందరినీ కూడా ఎవరు ఎందుకు రానప్పుడు ఏం చేయాలి, వాటినన్నింటినీ కూడా కట్టివేసి వాటి నిమిత్తమై, వాటి సేవ నిమిత్తమై, వాటికి నీరు నిమిత్తమై గట్టిగా నేలనేసి తన గదతో కొట్టాడు భీముడు. కొట్టగానే పాతాళ గంగ ఒక్కసారిగా ఎగిసిపడింది. గోవుల యొక్క దాహార్తిని తీర్చింది. గోవుల యొక్క దాహార్తిని తీర్చిన భీముడు కొట్టిన ఆ స్థలాన్ని గోగర్భ తీర్థంగా చెప్తారు. గోదానానికి ఎవరు ముందుకు రాకపోతే పరమాత్మే స్వయంగా తానే గోవులను దానం పుచ్చుకున్నాడు. అందుకే పాండవుల నివాసం ఉన్నందున పాండవ తీర్థమని, గోగర్భ తీర్థమని కూడా పేరు వచ్చింది. ఇందు స్నానం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంకొక తీర్థము కుమారధారా తీర్థము. తారకాసురుడనే రాక్షసుడిని చంపి లోకాలన్నింటికి మేలు చేశాడు శివపార్వతీ పుత్రుడు కుమారస్వామి. ఆ పాపం పోవడానికి పరమశివుడిని తరుణోపాయం అడిగాడు స్కందుడు. కలవరపడకు కుమార, భూలోక వైకుంఠముగా ప్రసిద్ధికెక్కిన తిరుమల కొండకు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి వెంకటేశ్వరుని సేవించుకునిరా. నిర్మలుడి వై ఉండు. తిరుమల వెళ్ళి కుమారస్వామి వెంకటేశ్వరుని సేవించుకున్నాడు. కుమారస్వామి ప్రతినిత్యం జపతపాదులు స్నానం చేసి తిరిగాడిన ప్రాంతాన్ని కుమార తీర్థంగా ప్రసిద్ధికెక్కింది. స్వామి దర్శనం చేసుకుని రాక్షసుని వేధించిన వ్యధను పోగొట్టుకున్నారు షణ్ముఖుడు. ఇలా ఉండగా అటుగా వెళ్తున్న భక్తులలో ఒక బుద్ధ బ్రాహ్మడు ఎంతో కష్టంతో గోవిందనామాన్ని జపిస్తూ తిరుమలకు శిష్యుడితో కలిసి చేరుకున్నాడు. ప్రయాసతో వస్తున్న ఆ భక్తుడిని పరీక్షించాలని అనిపించి శ్రీనివాసుడు మారువేషంలో, బ్రాహ్మణోత్తమా, స్వామి దర్శనానికి ఇంకా ప్రయాస ఎందుకని చెప్పాడు. మరి ఏమిటి ఇంత దూరం, ఈ వయసులో ఎందుకు ఈ కష్టమని అడిగా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడిగాడు. భగవంతుని సాన్నిధ్యానికి మోక్షం కోసం అనగా కాదు అన్నాడు. మరి మోక్షము కాదు, డబ్బు కాదు, దేనికోసం వస్తున్నావు నువ్వు అని శ్రీనివాసుడు మారువేషంలో ఉన్న బ్రాహ్మణుడిగా ఆ ముసలి వృద్ధ బ్రాహ్మణ్ణి అడిగాడు. ఇలా కూర్చుని కాస్త స్థిమితపడ్డాక విషయం చెప్తాను సుమా అన్నాడు. శ్రీనివాసుడు కూడా కూర్చున్నాడు. నా పేరు మాధవాచారి, కంచి అగ్రహారం మాది. భార్యా పిల్లల్ని గృహస్థ ధర్మం నెరవేర్చి రుణం తీర్చుకున్నా. తల్లిదండ్రుల్ని సేవించా, పెద్దల్ని సేవించా, పితృకార్యాలు చేశా, అన్ని రుణాలు తీర్చుకున్నా. కానీ ఒక్క యాగం కూడా చెయ్యలేదయ్యా. నమస్కారం తప్ప దేవరుణం తీర్చుకుంటకు అవకాశం కలగలేదు. ఆ స్వామిని సేవించి నన్ను అప్పుడే నీ సాన్నిధ్యానికి తీసుకెళ్లకు అని అడుగుదామని వచ్చాను. ఎందుకు సాన్నిధ్యానికి తీసుకెళ్లొద్దు అంటే, దేవరుణం తీర్చుకోవాలంటే డబ్బులు సంపాదించాలి, నేను యువకుల్లా ఉండాలాయే. నేను అప్పుడే ఇప్పుడు చచ్చిపోతే ఈ దేవరుణం ఎలా తీరుతుంది? ఈ వృద్ధాప్యంలో నాకు డబ్బులు ఎవరిస్తారు? నాకు ఈ కార్యక్రమాలు, యాగాలు, యజ్ఞాలు చేయాలంటే నేను యువకుల్లా ఉండి ఓపిగ్గా తిరగాలి కదా, అందుకు అని చెప్పాట. అది తీర్చుకోవాలంటే యజ్ఞయాగాదులు చేయాలి, నాకా జవసత్వాలు లేవు, అది నా కోరిక, స్వామి అనుగ్రహం ఉండాలి కదా మరి అని చెప్తున్నట్ట. అప్పుడు శ్రీనివాసుడు అన్నట్ట, కళ్ళా కనిపించటం లేదు, మంత్రమా చదవడానికి ఓపిక లేదు, పళ్ళు లేవు, నడ్డి నిలబడదు, ఏ రకంగా నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడు అవుతావు? అడిగి దేవరుణం తీర్చుకోవడానికి స్వామి సన్నిధికి వెళ్ళాలని అడుగుదాం అనుకున్నావంటే, వెంటనే శ్రీనివాసుడు నవ్వి కాసేపు ఆగి ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు. ఓ వైఖానస విప్రోత్తమ, ఆ కనిపించే కుమార తీర్థం నందు స్నానం చెయ్యి. నువ్వు నీ స్వామిని దర్శించుకుని ఆ వెంకటేశ్వరుని సేవించుకో, నీ కోరిక తీరుతుందని చెప్పాడు. అలా స్నానం చేసి వచ్చిన కుమార తీర్థం నుంచి వచ్చిన మాధవ శర్మ పూర్తి యవ్వనవంతుడయ్యాడు. దేవరుణం తీర్చుకుని స్వామి సేవలో తరించి ధన్యుడయ్యాడు ఆ వైష్ణవ విప్రోత్తముడు. ఒక గంధర్వ మహారాజు, అతని పేరు తుంబురుడు. అతను శ్రీనివాసుడు భక్తుడు. అది గడగడలాంచే చలి, అందున కార్తీక మాసం. కార్తీక దామోదరుని సేవించాలనే తపనతో సతీ సమేతంగా తన పుష్పక విమానంలో బయలుదేరి వచ్చాడు తిరుపతికి. త్వరలో తన భార్యకు వివరంగా చెప్తున్నాడు గంధర్వుడు. బ్రాహ్మీ మహర్షికి
ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మముహూర్తంలోనే స్నానమాచరించి అరిషడ్వర్గాలను జరించి ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఉపవాస దీక్షతో భగవత్ చరిత్ర వింటూ ఈ మాసం భక్తిగా గడపాలి అని చెప్పాడు. వెంటనే గంధర్వుడు భార్య తుంబురుడు అతని పేరు, గడగడలాడే చల్లో ఇక్కడి ఈ చల్లని నీటి స్నానం ఒక మాసం గడపడం కష్టం ప్రభు, మనం వైకుంఠ దర్శనం చేసుకుని వెంటనే మనక్కి వెళ్ళిపోదామంటాడు అంటుంది. భూలోకంలోనే ఉండలేనని చెప్పింది. ఎంత చెప్పినా భార్య విననందువలన ఇక్కడే ఉండాలనే తన కోరికను గట్టిగా చేసుకున్న గంధర్వుడు వెంటనే మనస్తాపం పొంది తుంబురుడు భార్యకు కార్తీకంలో శ్రీహరిని సేవించిన వచ్చే ఫలితాన్ని మరల మరల చాలా ఓపికగా వివరించాడు. అయినా ఎంత చెప్పినా వినలేదు. దానితో కోపంతో మండూకమవుగాక అని శపించాడు. ఎంతో దుఃఖించి తన భర్తను శాప విమోచనం ఇయ్యమని వేడుకుంటుంది గంధర్వుడి భార్య. అలా ఉన్నవారికి తుంబురుల వారి దర్శనం అయ్యింది. గ్రహించిన తుంబురులు గంధర్వ పత్నితో, నీవు పిప్పల వృక్ష త్వరలో నివసించు. ఈ చెట్టు కింద కూర్చుని ఎందరో ఋషులు తమ శిష్యులకి తీర్థ ప్రాశస్యాన్ని తెలియపరుస్తారు. ప్రతినిత్యం అది వినిన నీకు కొన్నాళ్లకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. తదుపరి అగస్త్యమునుల వారు అచ్చడి శిష్యులకు బోధించినప్పుడు అది విన్న మండూకము గంధర్వశ్రీగా మారి శ్రీనివాసుని దర్శించి తన తప్పు మన్నించమని వేడుకొన్నది. మహర్షి అగస్త్యుల వారు గంధర్వ స్త్రీకి పతివ్రత ధర్మాలన్నీ బోధించారు. దీనినే ఘోణతీర్థం అని కూడా అంటారు. తుంబురుడి ఇచ్చట పరమేశ్వరుని కొలిచి వెంకటేశ్వరుని సేవించి ముక్తిని పొందాడు. మాఘస్నాన విధులు కూడా నిర్వర్తించి ముక్తిని పొందాడు. అందువల్ల గోణతీర్థమని, చక్రతీర్థమని, తుంబురు తీర్థమని దీనికి పేరు వచ్చింది. ఇక చక్రతీర్థము తిరుపతికి 2 మైళ్ళ దూరంలో ఉంది. పూర్వం వెంకటాచలంపై అనేక మంది మునిపుంగవులు స్వామిని సేవించి తరిస్తూ ఉండేవారు. అక్కడే ఆశ్రమాలు నిర్మించుకుని నివాసం ఉండేవారు. ఒకసారి వీరందరినీ విసిగిస్తూ ఒక భూతం తిరుగాడసాగింది. వారిలో పద్మనాభుడనే మునికుమారుడు ఈ భూతము పద్మనాభుడనే మునికుమారుణ్ణి మింగివేయాలని మాట వేసింది. వెంటబడి తరుముతూ ఉండగా తనకున్న ఆపదలను తొలగించమని శ్రీనివాసుడు వేడుకోగానే పద్మనాభుడికి ప్రత్యక్షమయ్యి శ్రీనివాసుడు ఆ భూతాన్ని సంహరించుటకు సుదర్శనాన్ని ప్రయోగించాడు. దానితో ఆ భూతం బారి తొలగింది. ఆర్తుడనిన సుదర్శన చక్రంతో సంహరించినందుకు చక్రతీర్థం అని పేరు వచ్చింది. అలాగే రామకృష్ణ తీర్థం అని ఉంది. స్వామి పుష్కరిణికి ఉత్తరంగా ఉంది. రామకృష్ణుడనే బ్రాహ్మణోత్తముడు సకల విద్యా పారంగతుడు. శ్రీ వెంకటేశ్వరుడున్న అపారమైన భక్తి, సంసార జీవితం అన్న విరక్తి, మొదటి నుంచి తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని తదుపరి తిరుమల వెళ్లి స్వామి సాన్నిధ్యంలో ముక్తి పొందాలని తల్లిదండ్రుల్ని బలవంతంగా ఒప్పించి వెంకటాచలం వెళ్ళాడు. అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించి ఆలయానికి ఉత్తరంగా కొంచెం దూరంలో తటాకం వద్ద స్థిర నివాసం ఏర్పరచుకుని చెట్టు కింద పద్మాసీనుడే శ్రీనివాసునికై తపస్సు చేశాడు. కొన్నేళ్లకు శ్రీనివాసుడు కనిపించి రామకృష్ణుడి జన్మ ధన్యం చేశాడు. అప్పటి నుంచి రామకృష్ణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి సూత మహర్షి సౌనకాది మునులకు వివరించి చెప్పాడు. రేపటి భాగంలో పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథనాలన్నింటినీ వినండి, అందరికీ చెప్పండి. అంతవరకు స్వస్తి.